మనోళ్ళందరూ యూఎస్లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు పాపం, యూఎస్లో మీకేం రాయల్టీ, యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు. యూఎస్లో నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా మంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ కలిసినప్పుడు ఫస్ట్ ఏం అడిగాను తెలుసా, మదర్స్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటి అంటే పిల్లల్ని బాగా చదివించాలి సార్, మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పారు. పిల్లల్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటంటే నేను మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి సార్, మంచి సెటిల్ అవ్వాలని చెప్పాను. ఫాదర్స్ ఉండే వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఎండ్ గోల్ ఏంటంటే ఈఎంఐలు కట్టాలి సార్. నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, సార్ మాకు వచ్చే జీతం 1,00,000 అనుకోండి, రూపాయల్లో చెప్తున్నాను, అందరికి అర్థమని, 1,00,000 రూపాయలు వస్తుంటే ఈరోజు మిగతా ఎవరో ఇండియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఇల్లు కొనేసారని చెప్పి అటు పక్కన మా చుట్టాల్లోనో లేకుంటే నా ఇంట్లో నా భార్య అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అరే నువ్వు కూడా కొనుక్కోవచ్చు అంటే మళ్ళీ చిన్నిళ్ళు కొంటే సరిపోదని చెప్పి నా స్థాయికి మించి 1,00,000 రూపాయలు వస్తుంటే 80,000 కేవలం ఈఎంఐలకు కడుతూ బతికే వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా, ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఏం చెప్పాలంటే, ఈరోజు బయటికి చెప్పలేక షర్ట్ లోపల బనీన్ ఎంత ప్రాబ్లంగా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది.